దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దానియేలు 4వ అధ్యాయము 37వ వచనంలో ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. 37వ వచనంలో సెకండ్ లైన్ నుంచి చదువుతా చూడండి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన మహాగణుడా మహోన్నతుడా, గడ్డి పరక్తో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు. నేనైతే గాడిద కన్నా గడ్డి కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాలికి ఎగిరిపో ధూళి వంటి వాడును దుమ్ము వంటి వాడును. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి జీవము కలిగిన వాక్యము నీ యొక్క ఉద్దేశములు సమస్తము నువ్వే మాకు తోడుగా ఉండి మా ద్వారా మాతో నువ్వే మాట్లాడమని, కూడిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క దానియేలు 4:37లో చూడండి, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. ఈ యొక్క వచనంలో అనపశక్తుడు అంటే ఏంటి? అనప శక్తి అంటే అనగ కొట్టడంలో ఆయన ఎంతో శక్తి కలిగిన వాడు. ఏంటి అని చేస్తాడు? గర్వముతో నటించు వారిని. ఎవరు అణిచివేస్తారంటే ఆ శక్తి కలిగిన జీవము కలిగిన దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఇలా గర్వంతో నటిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అణిచివేస్తాడు. ఇక్కడున్న ఈ యొక్క 4వ అధ్యాయం మొత్తంలో కూడా నెబుకద్నెజర్ రాజు గురించి ఆయనకున్న గర్వము గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. మేబీ ఆయన అంటే అన్యుడు కదా, బబులోన్ దేశంలో మహారాజు కదా, అన్యుడికున్న గర్వాన్ని దేవుడు అణిచివేశాడు. మరి మనం అయితే విశ్వాసము దేవుడిని ఎరిగిన వారము, మనకెందుకు ఉంటుందిలే గర్వం అని అనుకోవచ్చేమో. కానీ అసలు దేవుడికి ఇష్టం లేనిది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వం. బైబిల్లో ఎన్నో రకాల ఆజ్ఞ అతిక్రమలు ఉన్నవి, ఎన్నో రకముల హేయములు ఉన్నవి, ఎన్నో రకముల పాపములు ఉన్నాయి. కానీ బైబిల్ యావత్తులో కూడా ఒకే ఒక పాపము, అన్ని పాపాల కన్నా కూడా అదే మూలము, అదే ముఖ్యమైన పాపము, అదే దేవుడికి మనిషికి మధ్య దూరమును అత్యధికముగా పెంచేసి ఒక తండ్రికి ఒక కుమారుడికి, అంటే తండ్రి స్థానంలో ఉన్న దేవుడికి కుమారుడు స్థానంలో ఉన్న విశ్వాసులకి ఆ సంబంధం సైతము తెగ్గొట్టేది ఏంటంటే గర్వం. అసలు సృష్టి యావత్తు సృజించబడక మునుపే గర్వం ఉంది. మీరు వ్యభిచారము, నరహత్య, దొంగతనము, పాపము, ఇలా ఈర్ష, కోపము, అసూయ, దొంగతనము, అబద్ధములు ఆడటము, హేయములు మాట్లాడటము, కొండములు చెప్పటము, అబద్ధపు సాక్ష్యములు పలకటము, ఇలా ఎన్ని రకాల పాపాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా దేవుడు సృజించిన తర్వాత ఆదాము అవ్వమ్మ గారు ఆ యొక్క ఏదేను తోటలో నుంచి బయటికి పంపించిన తర్వాతే వచ్చినాయి తప్ప అంతకుముందు ఉన్నాయా? ఎన్ని లేవు. మనుషులు ఏర్పాటు చేయబడిన తర్వాతే కదా. అది కూడా ఆదాము అవ్వమ్మ గారు ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేసిన తర్వాత మాత్రమే కదా ఆదాము అవ్వమ్మకు పుట్టిన ఆ యొక్క హేబేలు కయ్యూను దగ్గర నుంచి ఆ యొక్క పాపము అనేది స్టార్ట్ అయింది. అంటే మరణము కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, బొక్కటం కానీ, ఓకే, అవ్వమ్మ గారి దగ్గర అలాగే స్టార్ట్ అయింది. కానీ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? వీటన్నిటికన్నా ముందే గర్వం ఉన్నది. ఆ గర్వము లూసిఫర్ దగ్గర ఉంది. ఇప్పుడు అర్థం కావడానికి ఎలా చెప్తున్నామంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడుగా తండ్రి అయిన యెహోవా దగ్గర ఉన్నారు. ఓకే, అక్కడున్న కోటాను కోట్ల దూతల్లో అన్ని దూతల కన్నా కూడా ప్రధానముగా అంటే ముఖ్యమైన దూతగా ఉన్నది లూసిఫర్. దేవుడికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అటువంటివి కూడా దేవుడు ఆ యొక్క లూసిఫర్కి ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి ఆ యొక్క కార్యములన్నీ కూడా దేవుడు అన్ని కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. లూసిఫర్ అంతా కూడా చక్కగా పనిచేస్తూ దేవుడి యొక్క కార్యములన్నీ నెరవేరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూనే చక్కగా అలా సమయము కాలము గడుస్తూ ఉంది. అలా కాలం గడుస్తున్న కొద్దీ లూసిఫర్ ఏదో ఒక సందర్భంలో ఎలానో ఒక ఆలోచన వస్తుంది. ఎలాంటి ఆలోచన అంటే దేవుడికి ఉన్న
ప్రతి ఒక్క లక్షణములు, ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క సామర్థ్యము నాకు కూడా ఉంది కదా, నాకు కూడా ఉన్నది కదా. మరి అందరూ దూతలు దేవుణ్ణే స్తుతిస్తున్నాయే, దేవుణ్ణే మహిమపరుస్తున్నాయే, నన్ను మాత్రం ఎవరు స్తుతించట్లేదే, నాకేం తక్కువ దేవుడి కన్నా? ఆయనకున్నాయన్నీ నాకున్నాయి కదా, మరి నాకేం తక్కువ? నన్ను ఎందుకు వీళ్ళు గణపరచట్లా, నన్ను ఎందుకు వీళ్ళు మహిమపరచట్లా అని చెప్పేసి ఆ యొక్క హృదయంలో గర్వము వచ్చింది. కంపారిజన్ చేసుకొని గర్వం వచ్చింది. ఓకే, గర్వం వచ్చిన తర్వాత మిగతా లూసిఫర్ మిగతా దూతలతో కూడా డిస్కషన్ చేయటం, అలా అలా పంచుకుంటం జరిగిన తర్వాత ఆ యొక్క 100% ఉన్న యొక్క దూతల్లో ఒక 3వ భాగము, అంటే 100%లో పావువంతు అనుకోండి, అన్ని దూతలు సెపరేట్ అయిపోయినాయి, లూసిఫర్ కి సపోర్ట్ గా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఎమ్మటే కూడా వాళ్ళందరినీ కూడా పరలోకంలో నుంచి బయటికి పంపించేశారు, పాతాళ లోకంలోనికి పంపించేశాడు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? గర్వం. అంత ప్రమాదమైనది. ఓకే, ఆ తర్వాత దేవుడు తన యొక్క సృష్టిని ఏర్పాటు చేయటం కానీ, ఆ యొక్క సృష్టి యావత్తులో ఉన్న ఈ యొక్క భూమిలో నుండి దేవుడి యొక్క పోలిక చొప్పున యొక్క ఆదాము అవ్వమ్మ గారు ఇలా సృష్టి అంతా వచ్చింది. ఓకే, అర్థమైంది? ఎంతవరకు అర్థమైందండి? సృష్టి కన్నా కూడా ముందు ఉంది ఏంటి? గర్వము. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషములు, ఎన్ని అతిక్రమములు చేసినా సరే అవన్నీ కూడా మనలను దేవుడికి దూరంగా తీసుకెళ్తాయి. మళ్ళీ దేవుడి యొక్క కృపలో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడివడు కాబట్టి ఆయన యొక్క రక్తము మన మీద ప్రోక్షించి మనం చేసిన పాపములను, అతిక్రమములను ఆయన తుడిచివేసి, కడిగివేసి ఆ యొక్క కన్న ప్రేమతో మనల్ని ఆయన దగ్గర తీసుకుంటాడు. కానీ గర్వం ఎంత ఘోరంగా ఉంటుందంటే కంప్లీట్గా రిలేషన్ బ్రేక్ చేస్తుంది. గర్వం ఎలా అయితే ఆ యొక్క లూసిఫర్ హృదయంలో వచ్చేసి పరలోకంలో దేవుడితో దగ్గర ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండవలసిన ఆ యొక్క ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ ఏకంగా పరలోకంలో నుంచి వెలివేయబడి భూలోకం కూడా కాదు, పాతాళ లోకంలో బంధింపబడినట్లుగా ఉన్నది. అదే ఎక్కడుండాల్సింది ఎక్కడున్నది? పరలోకం ఎక్కడ? అంధకార సంబంధమైన చీకటి శక్తులుగా ఉన్న ఆ యొక్క పాతాళ లోకంలో ఉన్నది ఆ యొక్క లూసిఫర్. ఎంత డిస్టెన్స్ ఉంది? అదే గర్వం మనకు వస్తే మనం ఎక్కడ ఉంటాం? మనం కూడా అక్కడే ఉంటాంగా, అధమ స్థితిలో ఉంటాం. ఆ గర్వాన్ని అణిచేసేవాడే అనపశక్తుడు. అది యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యొక్క బైబిల్లో ఇంతవరకు అర్థమైందండి? కొంతమంది వ్యక్తులు గర్వంతో పడిపోయిన వాళ్ళని కొంతమందిని జ్ఞాపకం చేసుకుందాం. అవమ్మ గారు, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి? ఆదాము అవ్వమ్మ చూడండి, 2వ అధ్యాయంలో దేవుడు ఆయన యొక్క కృపలో ఏదేను తోటను సృజించి అలాగే భూమిని ఫలించి వృద్ధి చేయండి, నింపండి అని చెప్పి దేవుడు ఆదాము గారిని అవ్వమ్మ గారిని ఏర్పాటు చేస్తారు ఒకరికొకరు తోడుగా. తర్వాత ఈ యొక్క ఏదేను తోటలో ఉన్న ప్రతి విధమైన పండ్లు మీరు తినండి, అంతేగాని అదిగో అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఉన్న ఆ యొక్క పండును మాత్రం మీరు నిశ్చయముగా తినమాకండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చక్కగా ఆదాము గారు తినకుండానే ఉన్నారు, అవ్వమ్మ గారు తినకుండానే ఉన్నారు. ఈ యొక్క లూసిఫర్ అను ఈ యొక్క అపవాది ఒక యుక్తి, మోసము అను ఆ యొక్క బుద్ధితో అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చింది. ఎందుకంటే పురుషుడు కన్నా స్త్రీ బలహీనమైన ఘట్టము అని వాక్యం చెప్తుంది కాబట్టి స్త్రీని ఎలా అయినా సరే ట్రిక్ ప్లే చేసి పడవేయటానికి ఆ స్త్రీ దగ్గరికి ఈ యొక్క సర్పం రూపంలో అపవాది వచ్చింది. అది 3వ అధ్యాయము 5వ వచనంలో పాముగా ఉన్న యొక్క అపవాది ఎలా మాట్లాడుతుందంటే, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని చెప్పగా. చాలండి. మామూలుగా మనం అంతకుముందు మాట్లాడుకున్న వాక్యాలు ఎలా ఉంటాయంటే, ఆ యొక్క పండు తింటే మనకి జ్ఞానము, బుద్ధి, తెలివి వస్తుంది కాబట్టి ఏది మంచి ఏది చెడు, సిగ్గు ఇవన్నీ మనకి తెలుస్తుంది, అందుకనే దేవుడు తినద్దన్నాడు, సంథింగ్ అది తింటే మనకి మంచి ఏదో చెడు ఏదో తెలిసిద్ది అన్నట్టు మాత్రం మనం ఎన్నాళ్ళు ఆలోచించుకున్నాం. కానీ ఇక్కడ ఇంకో పదం రాస్తాం చూడండి, ఎవరైతే ఆ పండు తింటారో వాళ్ళు ఎలా ఉంటారండి? దేవతల వలె ఉందురు. ఓకే, దేవతల వలె మీరు ఉంటారు కాబట్టి దేవుడు మేము తినద్దన్నాడు. లూసిఫర్కి ఏముంది ఆలోచన? నేను కూడా ఒక దేవుణ్ణే, నన్ను దేవుడితో సమానము, సో దేవుడికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములు నాకెందుకు
చెల్లించట్లేదు, నాకేం తక్కువ, నాకు ప్రతిదీ శక్తి ఉంది, దేవుడికి రావాల్సిన ఘనత నాకు కూడా రావాలి కదా అని లూసిఫర్ ఆలోచించింది. ఎలా అయితే తన ఆలోచన ఉందో అదే ఆలోచన తీసుకొచ్చేసి దేవుడు తన యొక్క స్వరూపమునందు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క స్త్రీ పురుషులకు అదే పెట్టింది. బుద్ధి జ్ఞానము తెలివిచ్చు పండు అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ పండు నువ్వు తింటే నువ్వు దేవతలో అయిపోతావు. చూసారా, మనిషికి ఉండాల్సిన తత్వం ఎలా ఉండవలసి ఉన్నది, దానికి మించి దేవుడితో సరి సమానము అని అనుకునే బుద్ధే ఈ యొక్క గర్వమునకు మూలం. నాకేంటి ఘనత, మహిమ, పొగడ్తలు, ఓకే, ఇది నాకేం తక్కువ, ఉన్న వాళ్ళందరిలో కల్లా నేనే గొప్ప. ఓకే, 100 మంది ఉన్నని, 1,00,000 మంది ఉన్నని, 1,00,00,000 మంది ఉన్నని నెంబర్ 1 పొజిషన్ కావాలనుకుంటారు, అందరి చేత పనులు చేయించుకోవాలనుకుంటారు, కానీ వీళ్ళు ఎవరికి చేయరు. ఓకే, అందరి చేత గొప్ప అనిపించుకోవాలి. ఓకే, అంటే సేవ చేయటానికి సేవకుడు అన్న భావం ఎక్కడా లేకుండా ఆధిపత్యం చాలాయించే ధోరణిలో ఉంటాం. ఓకే, అందరి చేత పొగడ్తలు కావాలి, మహిమ కావాలి, ఘనత కావాలి, ప్రభావం కలగాలి, నువ్వంటే అది అని ఉన్నతమైన స్థితి కావాలనుకుంటారు, కానీ తగ్గింపు స్వభావం ఉండనే ఉండదు. ఇది గర్వానికి ఉన్న ముఖ్యమైన లక్షణాలు. అలాగే ఆ యొక్క సర్పము ఆ యొక్క అవ్వమ్మ గారిని ఎలా మోసపుచ్చిందంటే, ఈ పండు తిను సమయమునందు తిన్న తర్వాత ఏమవుతుంది, నీ యొక్క కన్నులు తెరవబడతాయి, నువ్వు దేవతల వలె ఉంటావు అని దేవుడు తెలుసు కాబట్టి నేను తినద్దు అన్నాడు. నువ్వు తింటే నువ్వు దేవుడితో సమానమే కాబట్టి ఆయనతో సరిసమానంగా అవటానికి ఆయన ఇష్టపడట్లేదు కాబట్టి నేను తినద్దు అన్నాడు అని చెప్పి చాలా యుక్తిగా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమె ఏం ఆలోచించి ఆ పండు తిందో నువ్వు చెప్పండి. బుద్ధి కోసము, జ్ఞానము కోసము, మంచి చెడు అను విచక్షణ తెలుసుకోవడానికి పండు తిందనుకోవాలా, దేవత నేను దేవుడితో సమానము అని అనుకొని పండు తిందనుకున్నా అని అనుకోవాలా? చూడండి, హృదయంలో ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి. అది తిన్న వెంటనే వాళ్ళ యొక్క మనోనేత్రం మూసుకుపోయి శరీరానుసారమైన నేత్రం తెరవబడి సిగ్గు అను ఆ యొక్క విచక్షణ తెలిసి దేవుడికి దూరముగా దాక్కొని బ్రతుకుతూ ఉన్నాయి. సో ప్రతిదీ దేవుడు తెలుసుగా. సాతాను వచ్చిందని కానీ, పండు తినమని చెప్పిందని కానీ, వాళ్ళు దాక్కున్నారని కానీ ప్రతిదీ దేవుడికి తెలుసుగా. అయినా సరే ఎంత ప్రేమతో ఆయన అడుగుతాడు, నేను వచ్చాను మీరు ఎక్కడున్నారు నాకు కనిపించలేదంటే అప్పుడు కూడా ఎంత చక్కగా దేవుడు అడుగుతాడు. సో మనిషి అనేవాడు ఎప్పుడైతే సృష్టిలో ఉన్న ఒక భాగముగా అనుకోకుండా నేనే సృష్టికి మూలము, నేనే సృష్టికి కర్త, ప్రతిదానికి నేనే కర్త అని అనుకుంటాడో వాడు పతనానికి ప్రారంభం దశలో ఉన్నట్టు. అర్థమైందా? దేవతల పోలివో నువ్వు ఉంటావు కాబట్టి ఆ పండుని తినద్దన్నారన్న ఆ యొక్క చిన్న కంపారిజన్కి అమ్మమ్మ పడిపోయింది. అక్కడి నుంచి ఏదైనా తోటల నుంచి వెలివేయబడటము, అలాగే వారి యొక్క పిల్లలు అలా జరిగిపోయింది. చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా అసలు ఊహించిన దానికన్నా తలచిన దానికన్నా సరే ఘోరమైన పాపంలో ఉండి దేవుడికి బాగా హేయముగా ఉన్నారు. అది నోవాహు కాలంలో. ఆ యొక్క ఎందుకు సృజించానా అని దేవుడు ఒకనొక సందర్భంలో బాధపడే తత్వం కూడా వస్తుంది. ఇక వద్దొద్దు ఒక్కసారి మొత్తం నీట్గా తుడిపి వేద్దాము, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అన్నట్టు దేవుడు నోవాహు అను ఆ యొక్క నీతిపరుని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క వంశం నందు జన్మించి ఆ యొక్క బిడ్డలను మాత్రమే జ్ఞాపకం చేసుకొని మిగతా ప్రజలందరినీ కూడా దేవుడు మరణానికి అను ఆ యొక్క తీర్పును ఇస్తాడు. కాబట్టి జలప్రళయం వస్తుంది. అందరూ ఆ యొక్క 40 రాత్రులు 40 పగళ్ళ పాటు విస్తారముగా వర్షం రావటం మాత్రమే కాకుండా ఆకాశము ఆ యొక్క తూములు తెరవబడి పైనుండి ఆకాశము లోపల ఉన్న కూడా జలములు కూడా వచ్చి భూమిని అంతా నింపేస్తుంది. ఆ జలములు అందరూ చచ్చిపోతారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ యొక్క నోవాహు అను ఆ యొక్క ఆయన ఒక పడవ పలానా చోట ఆగటం, అదంతా కూడా బైబిల్లో 11వ అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంటుందండి. తీండే ఆదికాండం 11వ అధ్యాయంలో. కొద్ది రోజుల తర్వాత ఓకే, నోవాహు, ఆయన భార్య, ఆయనకున్న 3 కొడుకులు 3 కోడళ్ళు, అక్కడి నుంచి వాళ్ళ యొక్క సృష్టి యావత్తులో ఉన్న మనుష్య వంశావళి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓకే, వృద్ధి చెంది ఒకరిలోంచి ఒకరు వేల కొలది వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు?
నోవాహు దగ్గర నుంచి వచ్చారు కదా. నోవాహు ఏం భాష మాట్లాడతాడు? నోవాహుకి కొడుకులుగా ఉన్న ముగ్గురు అదే భాష మాట్లాడతారుగా. ఆ ముగ్గురు కొడుకుల్లో నుంచి వచ్చిన వంశంలో నుంచి పిల్లలే వీళ్ళందరూ. సో భూమి అంతా ఎలా ఉంది? ఒక్కటే భాష. 11వ అధ్యాయం. భూమి అంతటా కూడా ఒక్క భాషే ఉంది, ఒక్క పలుకే ఉన్నది. అంటే మనుషులందరూ కూడా ఇక్కడ ఏకత్వం కనపరిచారు. ఓకే, 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. భూమంతటయు ఒక్క భాషయు ఒక్క పలుకుయు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా సినారు దేశమందొక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారు కొనెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక్క గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా. ఇది అండర్లైన్ చేసుకోండి. రాళ్ళు ఉన్నాయి, కీలు ఉన్నాయి, కానీ వీళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ ఎలా మోడిఫికేషన్ చేశారు చూడండి. ఇటుకలు తయారు చేద్దాం. ఓకే, టెక్నాలజీ పెరిగింది అనుకుందాం, మంచిది. ఈ యొక్క నోవాహు కాలంలో ఒక పెద్ద విస్తారమైన పడవ దేవుడు చెప్పిన డైమెన్షన్స్ ప్రకారము, అంటే కొలతల ప్రకారం తయారు చేస్తారు. పడవ ఎంత గొప్పగా ఉన్నా కూడా జలప్రలయం వచ్చినప్పుడు నీళ్ళలో పడవ తేలాలి అని అనుకుంటే ఆ పడవకి ఏం రాస్తారు? కీలు. ఓకే, ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తారు. అది ఆదికాండము 4:14 చూడండి. 6వ అధ్యాయము 14వ వచనంలో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఓకే, నీళ్ళ ప్రభావం ఎంత ఉన్నా సరే పొరపాటున ఏదన్నా చిన్న చిన్న డ్యామేజ్ అయినా ఎమ్మటే రెక్టిఫై చేసి ఆ నీళ్లు ఆ యొక్క చెక్క లేకపోతే ఆ యొక్క ఓడలోనికి, ఆ పడవ లోపలికి రాకుండా ఉండటానికి ఒక రకమైన మ్రానును, అదే ఇదేంటంటే ఆ యొక్క బోటుకి అంటే చెక్కకు ఉన్న తుమ్మ చెక్క, టేకు చెక్క ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క ఓడ ఎలా చేయాలంటే చితిసారకపు మ్రానుతో చేయాలి. అరలో పెట్టి దానికి కీలు పూయము. కీలు. ఓకే, నోవాహు కాలంలో కీలు ఉంది. ఎందుకు ఈ కీలు గురించి మాట్లాడుతున్నానంటే, ఓకే, ఆ కీలు ఎంత ఉపయోగపడింది? ఓడకి కీలంతా రాసి ఆ యొక్క జల ప్రళయంలో ఎటువంటి మునగటం అనేది జరగకుండా కాపాడింది. ఓకే, ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారు? 11వ అధ్యాయంలో విస్తారంగా ఉన్నారు, వేల కొలది, లక్షల కొలది. వాళ్ళందరూ ఒకటే భాష మాట్లాడుతున్నారు, ఒకటే పలుకు మాట్లాడుతున్నారు. ఒక ప్రదేశం చూస్తానికి ఎంతో రమ్యంగా ఉండి ఇక్కడ మనం ఒక పట్టణం కట్టుకున్నాం. పట్టణం కట్టుకోవడానికి ఎలా కట్టుకోవాలి? ఒక ఇటుకలతో కట్టుకున్నాం, బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళు ఎలా ఆలోచించారు? కీలు. చూడండి, అది కూడా చూశారు కింద 4వ వచనంలో రాసింది. 3 లాస్ట్లో, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలను వారుకుండెను. ఎందుకు కీలు? 6వ అధ్యాయంలో మీరు ఏం చూశారు? ఆ యొక్క దేవుడు చెప్పిన ఆ యొక్క ఓడ, నోవాహు ఓడకి కీలు రాశారు, జలప్రలయం రాకుండా ఉండడానికి. సో ఆ 2-3 జనరేషన్ తర్వాత ఉన్న ఈ యొక్క ప్రజలు కూడా కీలుని తయారు చేసుకుని ఆ యొక్క పట్టణములో ఆ యొక్క భవంతులకు, ఆ యొక్క నిర్మాణములకు కీలు రాద్దాం అనుకున్నారు. అంటే ఏంటి అర్థం? అంటే ఫ్యూచర్లో, అంటే భవిష్యత్తు కాలంలో మళ్ళీ ఎప్పుడైనా సరే జలప్రలయం వచ్చినా కూడా మనము నిర్మాణం చేసుకున్న ఈ యొక్క పట్టణము జలప్రలయంలో మునిగిపోకుండా ఉంటుంది అని చెప్పి జాగ్రత్త పడుతున్నారు. అంతేగాని పాపం చేయకుండా దేవుడికి ఇష్టడుగా మనం ఉండాలి అని జాగ్రత్త ఎక్కడన్నా ఉందా? మనం పాపం చేస్తే జలప్రలయం వచ్చేసి మన ముందు తరంలో, మన తాత ముత్తాతల కాలంలో జలప్రలయం వచ్చేసి భూమి అంతట్లో ఉన్న మనుషులందరూ చచ్చిపోయారే. మరి దేవుడికి కోపం రగులుకుంటే అంత ఘోరంగా ఉంటుంది మనిషి యొక్క జీవితము. కాబట్టి మనము బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని దేవుడికి ఇష్టడుగా బతుకుతాము అని అనుకోకుండా అందరూ ఒక మాట మీదకి వచ్చేసారు. గొప్ప పట్టణం కట్టుకుందాం, రాళ్ళు రప్పలు కాకుండా మంచి ఇటుకలతో మంచిగా కట్టుకుందాం. ఓకే, అది జల ప్రళయము వచ్చినా కూడా మునగనంతగా మట్టి కీలు ఆ యొక్క పట్టణానికి మనము అమర్చుకుని పెట్టుకుందాం. ఎంత అర్థం ఉందో మీరు ఆలోచన చేసుకోండి. మనిషి ఎంత దూరం ఆలోచిస్తాడు. ఓకే, అప్పుడు
ఏం జరుగుతుంది? 5వ వచనంలో యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణములను గోపురమును చూడ దిగి వచ్చెను. చూడండి, యెహోవా పరలోకం నుండి దిగి భూమి మీదకి వచ్చాడు. తను సృజించిన తన యొక్క బిడ్డలుగా ఉన్న యొక్క మనుషులు ఏ పట్టణం కట్టారు, ఎలా కట్టారు అని చెప్పి మనం ఉన్నాంగా, మన పిల్లలు చేసే చిన్న డ్రాయింగ్స్ అయితే చూసి ఎంత సంతోషపడతాం. ఇసుకలో కట్టిన చిన్న చిన్న ఏదైనా సరే పిల్లలు చేసే చిన్న చిన్న బొమ్మలు అవ్వచ్చు, ఏదైనా చూసి ఎంత సంతోషిస్తారో. మీకు రాదనా వాళ్ళు కడితే మీరు సంతోషిస్తానికి? కాదు కదా. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. అలాగే ఇక్కడ యెహోవా కూడా మనుషులు కట్టిన యొక్క పట్టణం చూస్తానికి దిగి వచ్చారు. కానీ ఇక్కడ నచ్చలా దేవుడికి. పట్టణం కట్టడం దేవుడికి నచ్చకపోవడం అనేది వాక్యంలో లేదు. కీలు పూయటము నచ్చకపోవటం అనే వాక్యంలో లేదు. కానీ వాళ్ళ స్వభావం ఎలా ఉందో అది నచ్చలా దేవుడికి. వాళ్ళ స్వభావం ఎలా ఉంది? ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండి. పేరు సంపాదించుకుంటాం, అది నచ్చల దేవుడికి. పేరు సంపాదించుకుంటాం అనేది గర్వానికి ఒక మూలం. ఓకే, అర్థమైందా? పేరు సంపాదించుకుంటే ఎవరి పేరు రావాలి అక్కడ? యెహోవా లేకపోతే దేవుడి పేరు రావాలి. కానీ వాళ్ళు ఏ పేరు రావాలనుకుంటున్నారు? నేను కట్టా ఆ భవంతి, నేను కట్టాను ఆ యొక్క ప్రాకారములు, నేను కట్టాను ఆకాశమునందు శిఖరమును కూడా అంటుకునే అంత ఉన్నతమైన గొప్ప భవంతులను నేను కట్టాను అని మన పేరు మనము ప్రఖ్యాతి తెంచుకున్నట్లు సంపాదించుకుందాం రండి అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే, అప్పుడు దేవుడు దిగి వచ్చి మామూలుగానే చూస్తారు. కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది దేవుడికి నచ్చల. ఈ వాక్యం మీకు తెలుసా అండి? ఎందుకు దేవుడు ఆ యొక్క మనుషులను విభజించాడు? ఎందుకు అప్పటి వరకు ఉన్న ఒక్క భాషను దేవుడు తారుమారు చేసేసి నానా విధమైన భాషలు ఎందుకు సూచించాడు అంటారు? వాళ్ళేదో పట్టణం కట్టి భూలోకంలో నుంచి ఆకాశం వరకు పట్టణం కట్టి ఆకాశం ఎక్కి లోపలికి వచ్చేస్తారని దేవుడే భయపడ్డా? కాదు, పేరు సంపాదించుకుంటాం. ఏ నామమున ప్రార్థన చేయవలసి ఉన్నది, ఏ నామమున జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది, ఏ నామమునకు మహిమ చెందవలసి ఉన్నది, ఏ నామమునకు ప్రభావము చెందవలసి ఉన్నది, ఏ నామము సృష్టికర్త యెహోవా అను ఆ గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుడిని విడిచిపెట్టి పేరు సంపాదించుకుందాం. ఇటుకుల ద్వారా భవంతి కట్టి పేరు సంపాదించుకుందాం. జల ప్రళయం వచ్చినా సరే ఈ యొక్క మట్టి కీలు ద్వారా మన యొక్క పట్టణంలోనికి జలము సైతము రాకుండా ఉండగలుగుతుంది. జల ప్రళయం వచ్చినప్పుడు 40 రాత్రులు 40 పగల పాటు విస్తారముగా వర్షం వచ్చి భూమి అనేది, ఉదాహరణ చెప్తున్నా, 50 అడుగుల లోతు వరకు నీళ్లు ఉన్నాయేమో, 100 అడుగులు లేదా 200 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయేమో, అందుకే అన్ని మునిగిపోయినాయి. కానీ మనం కట్టే ఈ యొక్క భవంతి ఆకాశం అంత ఎత్తు ఉంటుంది. ఇప్పుడు 40 రోజులు దివారాత్రములు వర్షం వచ్చినా సరే ఆకాశం అంత ఎత్తు వరకు వర్షం మునిగిపోదుగా, వర్షపు నీటితో మునిగిపోదుగా. అందుకే మనం అంత ఎత్తు కడతాం. అర్థమైందా మీకు? ఎంత ఆలోచన చేశారో. ఏదైనా సరే వాళ్ళ హృదయములను, వాళ్ళ క్రియలను, వాళ్ళ తలంపులను దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చెయ్యకుండా, దేవుడు మళ్ళీ ఏదైనా శిక్ష వేసినా, దేవుడు మళ్ళీ ఏదైనా జలప్రలయం వచ్చినా సరే మనము బ్రతికి బట్టకట్టడానికి ఆకాశం అంత ఎత్తు ఉన్న పట్టణంలో మనం ఉందాం. నీళ్లు మన దగ్గరికి రాకుండా ఉండడానికి మట్టికీలు ఏర్పాటు చేసుకుందాం. మనం పేరు సంపాదించుకుందాం. ఓకే, గర్వం దేవుడి నుంచి వేరుపరుచుకునే తత్వం. దేవుడికి కాదు, నా పేరు గొప్పపడాలి ఇనేదో అహం. ఇది చూసి అప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేశాడు, భాషని మార్చేశాడు. వేరువేరుగా, అంటే అక్కడి నుంచి దేవుడు ఇలా పలానా మట్టి వాళ్ళగా, పలానా ఇనుమును తయారు చేసే వాళ్ళగా, పలానా రాగి తయారు చేసే వాళ్ళు, అలా రకరకాలుగా ఆ అధ్యాయం నుంచి మీరు చదువుకున్నట్లయితే మనుషులందరినీ వేరు చేసి అందరినీ కూడా చెదరగొట్టి భూమి అంతా నలుమూలలా పంపించేసి ఇలా వేరువేరుగా చేసేసారు. అప్పుడు వరకు ఉన్నది ఒకటే భాష, ఒకటే పలుకు, ఏకము అను ఆ యొక్క హృదయం. కానీ పేరు సంపాదించుకుంటాం మన యొక్క గర్వం యొక్క వచ్చిన తర్వాతే దేవుడు వాళ్ళందరినీ కూడా వేరు చేసేసాడు. చూసారా ఎంత ఉందో గర్వానికి? ఇది ఇప్పుడు రెండవ ఉదాహరణ అర్థమైనాయండి. మొదటి ఉదాహరణ అవ్వమ్మ, రెండవ ఉదాహరణ ఈ యొక్క ఇక మనిషి పేర్లు ఎవరో లేరు గల కానీ ఆ యొక్క నోవాహు కాలం దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క వంశం. మూడవది నెబుకద్నెజర్.
దానియేలు 4వ అధ్యాయం. ఇప్పుడు ఈ యొక్క నెబుకద్నెజర్ గారు ఒకానొక రోజు అలా చక్కగా ప్లెజెంట్ గా ఉన్నప్పుడు ఆ యొక్క 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే పట్టణము లేకపోతే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వీధుల్లోకి రాజనగర వీధుల్లో తిరుగుతా ఉన్నప్పుడు ఇదిగో ఈ భవంతులు భలేగా ఉన్నాయి, బబులోను దేశం, ఈ యొక్క పట్టణము, ఈ యొక్క అంతఃపురము, ఈ యొక్క రాజులు నివసించే ఈ యొక్క గొప్ప ప్రాంతములు ఇవన్నీ కూడా నేనే కట్టించాను కదా, ఇవన్నీ నా చేతి పనులే కదా అని చెప్పి తను గొప్ప చేసుకుంటూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి, ఆయన ఏమన్నా రాళ్ళు పోసాడా, ఇసుక కట్టాడా, టాపీ మేస్త్రిగా పనిచేశాడా, పోనీ ఆయన ప్లానింగ్ చేశాడా, అంటే బిల్డింగ్ ప్లానింగ్ ఆయన చేశాడా? దీంట్లో ఏం చేయలే. ఆయన రాజు, కావాల్సిన డబ్బులు కానీ అవన్నీ సమయం కానీ వెచ్చించి పర్యవేక్షణ అయితే చేశారు, అంతవరకు ఓకే. కానీ ప్రతిదీ ఆయన కట్టాడేంటి? కానీ ఆయన వరకు ఎలా వచ్చింది? నేను డబ్బులు ఇచ్చేసి పని వాళ్ళ ద్వారా కట్టించాను అంటాం వేరు. నా దగ్గర ఇంతమంది పనులు ఉన్నారు, అక్కడ ఉన్న ఘనత తను మాత్రమే తీసుకుందాం అనుకున్నాడు. ఇల్లు కట్టిన టాపీ మేస్త్రి కానీ, పని వాళ్ళు కానీ, బిల్డింగ్ ప్లాన్ వేసిన వాళ్ళని కానీ ఎవరిని కూడా అతను చార తీసుకోవాలి. ఓకే, జస్ట్ ఇదంతా నా వల్ల అయింది, ఇదంతా నా వల్ల అయింది అని అనుకున్నాడు. ఆ టైంలో దేవుడు అతనికి తీర్పు తీర్చేదానికన్నా ముందు ఒక గద్దింపునిచ్చాడు. ఆ గద్దింపు ఎలా ఉంటుందో చూడండి. ఇది ఈ వాక్యం చాలాసార్లు చెప్పాయి కాబట్టి ఇంకా డెప్త్కి వెళ్ళట్లేదు, కానీ ఆ యొక్క గద్దింపు మాత్రం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 4వ అధ్యాయంలో 27వ వచనంలో, దానియేలు 4వ అధ్యాయం 27వ వచనంలో, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక, ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినలా నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, ఒక రాజుగా, మహాచక్రవర్తిగా, గర్విష్ఠుడుగా, కోపిష్ఠుడుగా ఉన్న అతని దగ్గర దానియేలు అను ఒక బందీగా ఉన్న యొక్క మహా జ్ఞాని దైవత్వంతో కూడిన వర్తమానం ఎలా చెప్తున్నారంటే, ఒకసారి ఆలోచించి, మృదువైన మాట ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించి, నువ్వు బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు రాజా, నువ్వు కొద్ది కాలము కిందట లేకపోతే ఎప్పుడైనా సరే, ఓ రాజా నువ్వు బాధ పెట్టిన వారు ఉన్నారు, నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వారి యందు నువ్వు కరుణ చూపు. నువ్వు పాపం చేసావు, నీ పాపములు నువ్వు మానే, నువ్వు నీతి న్యాయములు అనుసరించు అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు అనుసరించలేదనే అర్థం. ఎన్ని రకాల గద్దింపులు ఉన్నాయి చూడండి. పాపములు చేసావు, నువ్వు చేసిన పాపములు మాను, నీతిగా అనుసరించి ప్రవర్తించు, న్యాయముగా అనుసరించి ప్రవర్తించు. నువ్వు మనుషులను బాధ పెడుతున్నావు, నువ్వు మనుషుల్ని బాధ పెట్టకుండా ఆ మనుషుల యందు కృప చూపు, నువ్వు అప్పుడు దేవుడు నీకు ఉన్న క్షేమమును నిలిచి ఉన్నట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఒక గద్దింపుతో కూడిన వర్తమానం చెప్తాడు. ఆ వర్తమానం విన్నప్పుడు చక్కగా విన్నట్టు మంచిగానే ఉంటుంది. కానీ రోజులు సమయములు గడుస్తున్న కొద్దీ ఇంకేముంది చూడండి, వాక్యం విన్నప్పుడు వావ్ బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటాము, అది చర్చిలో ఉన్నంత వరకే. బయటికి వెళ్ళిన తర్వాత చర్చ్ అంటే ఆరాధన అట్మాస్ఫియర్ దాటి లోకంలో ఇరుగు పొరుగు వారు లేకపోతే దైనందిక జీవితంలో ఉద్యోగము, వ్యాపారము, మనుషుల మధ్య జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వరకు మాట్లాడిన దేవుడి వాక్యము ఆ రోజు కూడా అలాగే ఉంటుందా? మనుషుల యొక్క ప్రభావము కానీ, లోకము యొక్క ప్రభావము కానీ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అని ఏదో ఒక పాపంలో మనం పడిపోయే ఆ యొక్క క్రమంలో దేవుడిచ్చే ఆ యొక్క హెచ్చరింపు వాక్యం మనం జ్ఞాపకం చేసుకొని పాపమును మానవలసి ఉన్నది, పాపమును విడిచిపెట్టవలసి ఉన్నది, నీతిని అనుసరించి ప్రవర్తించవలసి ఉన్నది, న్యాయంను అనుసరించి ప్రవర్తించవలసి ఉన్నది, ఎదుటి వారిని బాధ పెట్టకుండా మన ఎదుటి ఉన్న ప్రతి ఒక్క మనిషి పట్ల కరుణ చూపిస్తూ ప్రవర్తించవలసి ఉన్నది. ఇలా ఉంటే గనక అప్పుడు దేవుడు మన జీవితాల్లో క్షేమము అనే ఆ యొక్క మార్గము గుండా మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఒకవేళ ఇవన్నీ కూడా తప్పించి మనం బ్రతికినట్లయితే అనపశక్తుడుగా ఉన్న దేవుడు మన హృదయంలో ఎటువంటి గర్వముతో మనం నటిస్తూ ప్రవర్తిస్తూ ఉంటున్నామో అవన్నీ కూడా దేవుడు నాల మట్టుకు అణిచివేస్తాడు. ఓకే, చక్కగా ఓ రోడ్లో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, రోడ్డుకి అడ్డంగా ఏదో పడి ఉంది, ఒక మేకో ఒక భూమి మీద ఏదో
ఉంది, వెళ్తానికి అడ్డంగా ఉంది. అది అనగగొడితేనే మీరు అది దాటి వెళ్తారు. ఏం చేస్తారు ఇప్పుడు? దానికన్నా బరువు ఉన్న ఏదో వస్తువు తీసుకొచ్చి జ్ఞానవాళ్ళుగా అణచివేస్తారా? ఒక గోడలో మేకుంది, బాగా ఇబ్బందిగా ఉంది, ఏం చేస్తారు? సుత్తు తీసుకొచ్చి మేకును కొట్టేస్తారా? గోడ మట్టుకు అణిగిపోవటానికి. మన హృదయం ఎగిరి 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 పడతా ఉంటది పేరు ప్రఖ్యాతల కోసం, నేను అను అహం కోసం. మనుషుల యందు నీతి న్యాయమును విసర్జించి పాపములందు ఇష్టము కలిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అని ఆ యొక్క అహంతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఒక సుత్తితో మేకుని ఎలా అయితే కొడతారో అలాగే దేవుడు అన్నపశక్తుడుగా ఉండి తన యొక్క గద్దింపుతో మన యొక్క బ్రతుకులను ఎలా అయితే మేకు నేల మట్టుకు అణిగిపోతుందో మన యొక్క జీవితం ఉప్పొంగునట్లుగా గొప్పగా ఉన్నతమైన స్థానంలో కావాలి అనుకున్న నువ్వు అధమ స్థితికి వచ్చినట్లుగా దేవుడు నిన్ను అన్నపశక్తుడుగా ఉండి అణిచివేస్తాడు. అంత శక్తి సామర్థ్యత కలిగినాడు మన దేవుడు. ఎలా అంటే దీనికి ఉదాహరణ మీరు చూడండి, ఒక నది దగ్గరకో సముద్రం దగ్గరికి వెళ్ళాం, ఇసుక ఉంది, మనకి చిన్న చిన్న బొమ్మలు చేసుకుంటాం ఇష్టం. ఇసుకతో చిన్న ఇలా గోపురం లాగానో లేకపోతే ఇల్లు లాగానో లేకపోతే మనుషుల రూపంలో లాగా చిన్న మట్టి బొమ్మలు చేసుకుంటూ కూర్చున్నాం. నేను చేసిన బొమ్మలు కదా చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి దాని ఇంకా అలా చూస్తూ సంతోషిస్తాను. నీకు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడున్న కాలంలో రోబోలు తయారు చేసాం, అంటే కృత్రిమ మనుషులను మనం తయారు చేసాం. అది ఇంట్లో ఉన్న వంట పని, ఇంటి పని, అలాగే ఆఫీస్ పని, ఏ పనైనా చేస్తుంది. ప్రాణం మాత్రం లేదు, కానీ మనిషి చేయాల్సిన అన్ని పనులు చేస్తుంది. అలా దాన్ని చూసుకొని నువ్వు బాగా మురిసిపోతా ఉంటావు. సమయం గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నీకు ఇంకా టెక్నాలజీ వృద్ధి చెంది ఆ యొక్క రోబో మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే ఆ ఇసుకలో ఉన్న బొమ్మ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేయగలుగుతున్న ప్రతి పని నేను చేస్తున్నాగా, ఇన్ఫ్యాక్ట్ నీకన్నా నీకు బాగా చేస్తున్నా కదా. నీకెందుకు పేరు? నాకే పేరు రావాలి, ఈ పని చేసిన నేను కదా. నేను నీకన్నా బాగా పనిచేస్తున్నా కాబట్టి ఈ ఘనత నాకే రావాలి కదా అని చెప్పి ఆ రోబో కానీ ఆ బొమ్మ కానీ మాట్లాడుతుంది. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నేను నిన్ను సృజించిన వాడిని, నేననేవాడిని లేకుండా, నేననేవాడిని నువ్వు సృజించకుండా ఉన్నట్లయితే నువ్వనేవాడు ఈ పని చేయగలవా అని చెప్పి ఈజీగా ఇసుకలో బొమ్మని ఇలా అంటే పడిపోతుందా? ఈజీగా ఆ యొక్క రోబోకి కరెంట్ సప్లై ఆపేస్తే ఏమవుద్ది? రోబోలో ఉన్న ఏదో ఒక అవయవాలను పీకేస్తే ఏమవుద్ది? పనిచేయదుగా. మరి మనిషిగా ఉన్న మనము ప్రపంచం మొత్తం నా వల్లే ఉంది, నాకే బుద్ధి, నాకే జ్ఞానం, నాకే తెలివి, ప్రతిదీ నేను చేసుకోగలను, నా పేరు నేను గొప్ప చేసుకోగలను, నువ్వెంత నాకేం తక్కువ అని గర్వంతో ఎగిరెగిరి పడతా ఉంటే దేవుడికి ఎంతసేపు పడుతుంది నేను అణిచివేయడానికి? నువ్వు ఎలా అయితే చిన్న చిన్న చెక్క బొమ్మలను, మట్టి బొమ్మలను, ఇసుక బొమ్మలను, ఆఖరికి రోబోలను సైతం నువ్వు నీ చేతిలో నువ్వు సృజించిన వాటిని నువ్వు ఇరగొట్టగలవు, పాడు చేయగలవు, నశింపజేయగలవు, పనికి రాకుండా ఉండడానికి అన్నీ నువ్వు చేయగలవు. నువ్వే అన్ని చేయగలిగినాడువి. నిన్ను సృజించిన దేవుడు నిన్ను అణిచివేయడం ఎంతసేపు పడుతుంది? సెకండ్స్ పడుతుంది. నెబుకద్నెజరుకి ఎంత సమయం పట్టింది? నేనే కదా ఇది చేసింది, నేనే కదా ఈ పట్టణం కట్టింది, నేనే కదా ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులను ప్రపంచంలో ఏ చక్రవర్తికి లేని గొప్పతనం నాకు మాత్రమే ఉన్నది, నేనే అందరికన్నా గొప్పవాడిని, ఈ ఘనత మహిమ ప్రభావములు నాకే కలుగును గాక అని నెబుకద్నెజరు అన్నాడు. నోట్లో నుంచి కూడా కాదు, మనసులో ఊహించుకున్నాడు, తలచుకున్నాడు. ఆకాశం నుండి గొప్ప శబ్దముతో దేవుని యొక్క స్వరం దిగి వచ్చి, నెబుకద్నెజరు నువ్వు కాదు, ఈ క్షణం నుంచి నువ్వు పశువు వలె మారిపోతావు. ఓకే, రాజవస్త్రములు ధరించుకుంటూ గొప్ప గొప్ప ఆహారములు భుజించే యొక్క మహారాజు మహాచక్రవర్తి అడవుల్లో పశువుల్లాగా జంతువుల్లాగా మారిపోయి గోళ్ళు పెరిగిపోతూ ఒంటి మీద మంచి వస్త్రములు లేకుండా జుట్టంతా పెరిగిపోయి పశువులాగా ఒక జంతువులాగా మారిపోయాడు. మన్ను తిను, మట్టి తిను, గడ్డి తిను ఆ యొక్క పశువు అయిపోయాడు. సో మహారాజును సైతము అణిచి వేసేగా శక్తి కలిగిన మన దేవుడు, మనం కూడా ఈ యొక్క నెబుకద్నెజరు లాగా, అవ్వమ్మ గారి లాగా పేరు సంపాదించుకుని ఆ యొక్క జనములాగా ఏదన్నా సరే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించావా,
సృష్టికర్తకి ఎంతసేపు పడుతుంది సృష్టిలో ఉన్న వాటిని అణిచివేయటానికి? ఆలోచన చేయండి. మీ పిల్లలు మిమ్మల్ని ఎదురిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నువ్వు వాడిని గద్దించడం నీకు ఎంతసేపు పడుతుంది? నువ్వు ఎంత హక్కుగా బయట వాళ్ళతో పక్కన పెట్టండి, నీ కడుపును పుట్టిన వాళ్ళని నువ్వు గద్దించడానికి, శిక్షించడానికి, ఒక మాట అనడానికి నీకు ఎంత రైట్ ఉంటుంది? నేను నీకు కన్నాను, నాకు హక్కు ఉంది నిన్ను మాట అనటానికి, ఒక దెబ్బ కొట్టడానికి, నీకు బుద్ధి చెప్పటానికి. అవునా? మరి మనకన్నా మన దేవుడు అన్నపశక్తుడుగా మన పట్ల ఉండి మనలో ఉన్న సమస్తమైన గర్వమును అణిచివేస్తాడు. అలా దేవుడి దగ్గర నుంచి ఆ యొక్క సాతాను లూసిఫర్ పరలోకం నుండి పాతాళ లోకంలోకి ఎలా అయితే నెట్టివేయబడి బంధింపబడి ఉన్నదో, అలా మన యొక్క బ్రతుకులు గర్వము చేత ఎగిరి పడకుండా, దేవుడికి దూరంగా వెళ్లకుండా, ఆ గర్వము మనలో మనం అణిచివేసుకున్నట్లుగా. అవమ్మ గారి దగ్గర నుంచే మనం అందరం వచ్చాం, నోవహు గారి దగ్గర నుంచే మనం అందరం వచ్చాం, అబ్రహాం గారి దగ్గర నుంచే మనందరం వచ్చాం. కాబట్టి మనం కూడా గర్వం అనేది మనిషి అనే వాడు హృదయంలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ అనే యొక్క రక్తం పోషించబడినప్పుడు అల్పశక్తుడుగా ఉన్న యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న గర్వాన్ని కంప్లీట్ గా అణిచివేస్తాడు. ఎప్పుడు కూడా ఎగిరి పడకూడదు. ప్రార్థన చేసుకుంటున్నామా? దేవుడు కృప. ఆరాధనలో ఉన్నామా? దేవుడు కృప. దేవుడు యొక్క కృపలో మనము బ్రతికి బట్టగట్టాను తప్ప ఏ మనిషి వాడి యొక్క సొంత శక్తి సామర్థ్యాల ప్రకారము వాక్యమును అనుసరించడం కాదు కదా. అట్లీస్ట్ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఒకే ఒక దేవుడు అని చెప్పగలిగిన గొప్ప భాగ్యము సైతము పరిశుద్ధాత్మ కృపలో దేవుడు ఇస్తేనే తప్ప మనిషి వాడి యొక్క సొంత జ్ఞానంతో చెప్పలేడు. ఇది కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఓకేనా? అదేందండి, ఈ యొక్క వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్. అధ్యాయంలో 37వ వచనంలో మనం మాట్లాడుకున్న మూలవాక్యం మళ్ళీ ఒకసారి చూడండి. ఇలాగ నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ, ఈ యొక్క పదం అండర్లైన్ చేసుకోండి, ఎంత చక్కగా ఉందో అండి. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ, సత్యములన్నీ, ఆయన మార్గములను న్యాయములు అయి ఉన్నవనియు నేను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. ఎలాంటి అనపశక్తి గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత ఉన్న పదం మీరు జాగ్రత్తగా చూడండి. పరలోకపు రాజు అంటే అర్థం ఏంటి? అతను ఏ ఇంటెన్షన్తో మాట్లాడే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ 4వ అధ్యాయం మీరు మొదటి వచనం నుంచి మీరు చూసినట్లయితే, 4వ అధ్యాయం మొదటి వచనం, రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్థులకును ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చును. మీకు క్షేమబుద్ధి కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉన్నవి. ఓకే, ఇలా దేవుడు చేసిన యొక్క గొప్ప మేలు గురించి ఇవన్నీ కూడా దానియేలు గారి ద్వారా అతను ఎలాగోలా తెలుసుకోగలిగాడు, సాక్ష్యం ఇచ్చాడు. అంతవరకు బాగుంది. దేవుడి గురించి మినిమం నాలెడ్జ్ అతనికి వచ్చింది. ఆ తర్వాత ఒకనొక రోజు 4వ వచనంలో, నెబుకద్నెజరు అని నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కలగంటిని. ఆ కళ మొత్తం వివరంగా చెప్పేస్తారు. ఓకే, ఆ యొక్క కళ, ఆ యొక్క భావం ఎలా ఉంటుందంటే, ఆయన యొక్క ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ యొక్క అంతఃపురము, రాజభవనము, మహానగరముగా ఉన్న ఆ యొక్క బబులోన్ దేశము, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్, స్ట్రక్చర్స్, రోడ్స్, టెక్నాలజీ, ప్రతిదీ కూడా నేనే కట్టించా. నా వల్ల ఇది సాధ్యమైంది. ప్రపంచంలో ఏ ఒక్క రాజు కూడా ఇలా చేయజాలడు. ఎంత ఘనత నాకున్నది, ఎంత మహిమ నాకున్నది, ఎంత ఐశ్వర్యము ప్రభావము నాకున్నది అని చెప్పి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఓకే, ఆ తర్వాత అతను ఇలా నిద్రపోవటం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆ తర్వాత దానియేలు గారి ద్వారా ఆ యొక్క వర్తమానము, ఆ యొక్క కళకి వచ్చిన అర్థం మొత్తం దానియేలు గారు విరమించి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇంత ఉద్బోధఘాతం ఎందుకంటే, ఈ యొక్క 37వ వచనంలో పరలోకపు రాజు
అన్న ఒక చిన్న పదంలో ఉన్న అర్థం మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు వరకు కూడా ఆయన నేనే రాజు, నేనే రాజు, నా పేరే ఖ్యాతి కలిగినది, ఘనత కలిగినది, ప్రభావము కలిగినది, నన్ను మించినవాడు ఎవడో లేడు, అందరికన్నా నేనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను, ప్రతి ఒక్క గొప్పదనము, ప్రతి ఒక్క పొగడత, ప్రతి ఒక్క అర్హత, ప్రతిదీ నాకే చల్లవలసింది. ఓకే, ఎందుకంటే నన్ను మించిన ఆస్తిపరుడు లేడు, నన్ను మించిన జ్ఞానవంతుడు లేడు, నన్ను మించిన అసలు ఎవడో లేడు. ఇలాంటి ఆలోచన ధోరణిలో నెబుకద్నెజరు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అనపశక్తుడుగా ఉండి ఆయన యొక్క గర్వాన్ని అణిచివేశాడో అప్పుడు రాజును నేను కాదు, పరలోకంలో ఒక అతను ఉన్నాడు, ఆయనే రాజు అని ఆయన యొక్క మనోనేత్రము తెరవబడి దేవుడు పట్ల ఆయనకున్న ఒపీనియన్ మారిపోయింది. ఇప్పుడు అది అనపశక్తుడుగా దేవుడు ఉండి ఆ గర్వాన్ని యావత్తు కూడా అణిచివేసిన తర్వాత అతను తెలుసుకోగలిగాడు. సో గర్వం ఉన్నప్పుడు, నాలో గర్వం ఉంటే నేను ఎలా ప్రవర్తిస్తానంటే, నా ఇంటి వరకు నేనే కింగ్ని, నేనే రాజుని, నా కింద నేను సంపాదిస్తున్నా, నేను పెడితే మీరు తింటారు, నా మాట ఇంట్లో చల్లాలి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, నాకు అసలు ఎదురు చెప్పితే అస్సలు ససేమెర, అది భార్య అయినా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా. ఓకే, ఇలాంటి అహంతోనే ఉంటా. అప్పుడు ప్రార్థనలో దేవుడు నన్ను మార్చుకోవాలని దేవుడు నాకు గద్దింపిచ్చినా సరే అలా కాకుండా నేను చెప్పిందే వేదమని దేవుడికి ఎట్లయినా సరే వ్యతిరేకంగా దూరంగా నేను 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 అను అహంతో కనుక నేను బ్రతికాను అనుకో, దేవుడు అప్పుడు నా పట్ల అనపశక్తుడుగా ఉండి దేవుడు ఎలా నాకు జ్ఞానాన్ని ఇస్తాడంటే, నేను కాదు, ఆయనే ఒక పోషకుడు, ఆయనే అధిపతి, ఆయనే అధికారిగా ఉన్నట్లుగా దేవుడు నాకు ప్రాక్టికల్ గా రుజువు చేసి చూపిస్తాడు. నెబుకద్నెజరుకి పశువు అను, జంతువు అను ఆ యొక్క స్వభావం ఇచ్చి ఆ యొక్క కష్టములు సుమారు 6 నుంచి 12 నెలల పాటు, 7 కాలములు 12 నెలల పాటు ఆయన ఆహారం అంటూ లేకుండా అడవిలో ఉంటూ ఒక జంతువు ఎలా అయితే ఉంటాడో అలా ఉన్నాడు. ఏం తిన్నాడు, ఏం తాగాడు, పైగా ఉండటానికి ప్రాపర్ షెల్టర్ కూడా ఉండదు, మంచు సైతం అతని మీద పడినట్లుగా. ఓకేనా, ఇవన్నీ కూడా అనుభవించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది గర్వంతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను. ఆ గర్వమును దేవుడి యొక్క కృపలో దేవుడు నా పట్ల అణిచివేసిన తర్వాత నేను కాదు రాజు, పరలోకమందున్న ఆ యొక్క దేవుడే ఈ యొక్క ప్రపంచానికి రాజుగా ఉన్నాడు అను ఆ యొక్క మనోనేతం తెరవబడి ఉన్నది. ఈ యొక్క వచనంలో పరలోకపు రాజు అని రాయకుండా పరలోకంలో దేవుడు అన్నాడు, ఆయన యొక్క మహిమ ఘనత ప్రభావములు నేను కనులారా చూశాను అని రాసుకోవచ్చు కదా. అది చాలా అర్థం ఉంది దాంట్లో. నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములను, సత్యములను, ఆయన మార్గములను, న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తులనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను. ఒక రాజులకు సైతము అధమ స్థితిలోకి వెళ్ళి దేవుడు వారి యొక్క గర్వమును అనపశక్తుడుగా ఉండి అణిచివేస్తాడు. కాబట్టి వాళ్ళు నేను కాదయ్యా మహారాజుని, మహాచక్రవర్తిని, పరలోకమందున నా తండ్రి నువ్వే రాజు, పరలోకపు రాజు నువ్వే అని చెప్పి దేవుడి గురించి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తారు. ఓకే, వాక్యం దేవుడు ఆశీర్వదించి ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.